జై పత్రిజీ, జై హో పత్రిజీ. చిన్న విచారణ. పిరమిడ్ జగత్కి, ధ్యాన జగత్కి జై. ఒకరోజు భగవంతునికి ప్రసాదం తయారు చేయడానికి మంచి బూందీ లడ్డు స్వీట్ తయారు చేశారు. ధ్యానులందరికీ వంచడానికి ప్లస్ భగవంతునికి నివేదన చేయడానికి. ఆ రోజు అనుకోకుండా వేడిగున్నే చల్లారాలని ఒక ట్రేలో పెట్టారు. ఆ స్వీట్ స్మెల్కు చీమలన్నీ దారిపట్టినాయి. చాలా ఒకదాని వెనుక ఒకటి చాలా చాలా చీమలు ఆ స్వీట్ లడ్డుకు పట్టినాయి. పట్టేసరికి ఒక మాస్టర్ గారు ఏం చెప్పారు అంటే, ధ్యాని సజ్జన సాంగత్యం చేసే అతను ఆ చీమల ఆహారం కోసం వేంపరలాడుతున్నాయి, వాటికి కొంచెం చక్కెర చల్లండి, లడ్డులకు పట్టయి అని చెప్పాడు. అప్పుడు చెప్పగానే తన యొక్క పరివార శిష్యులు ఏం చేశారంటే, చక్కెరని పొడిగా చేసి చీమలు ఎక్కడి నుంచి వస్తున్నాయో దారి పొడుగున ఆ చీమలకంతా చక్కెర పొడి పోసారు. పోసేసరికి ఆ చీమలు ఏం చేశాయంటే, లడ్డు స్వీటుకు పట్టకుండా ఆ చీమలన్నీ కలిసి ఆ చక్కెర పొడి చీమలు నోటికి కరుచుకొని యథావిధిగా రిటర్న్ వెళ్ళిపోయాయి. ఎన్ని చీమలు అయితే లడ్డుకు పట్టినాయో అన్ని చీమలన్నీ రిటర్న్ వెళ్ళిపోయాయి. అప్పుడు ఆ మాస్టర్ గారు, గురువుగారు, నిజం మీరు చెప్పింది ఇంత సత్యమా? ఉన్న అబ్బా చూశారా, ఇంత స్వీటుకు ఇన్ని చీమలు పడుతున్నాయి అని మేము ఎలా అని తపన పడ్డాము. మీరు ఒక్క క్షణంలో చెప్పారు. చెప్పగానే చెయ్యగానే ఆ చక్కెర పొడిని నోటికి కలుసుకొని చీమలన్నీ మాయమై అదృశ్యమైపోయాయి. అంటే చూడండి, మీరు చెప్పిన ఎంత ఉంది, ఇంత చిట్కా ఇంత బాగుంది. చీమలు దులపాలి, చెయ్యాలి, ఆ స్వీట్ తీయాలి, అవన్నీ కాకుండా ఎలా వచ్చినాయో అలా వెళ్ళిపోయాయి. ఒక్క చీమ కూడా చూద్దామంటే కూడా దొరకట్లేదు అని శిష్యుడు అంటుండట. అప్పుడు గురువుగారు అంటుండట, అయ్యో ఇదెంత పని, మానవులు కూడా అంతే, చీమల్లాంటి వాళ్ళే. మధ్యలో ఏదో సాధిస్తామని వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా మధ్యలో ఏదైనా దొరికిందనుకో మళ్ళీ అటే పోతారు. అంటే ఇదేంటిది, పుర్రెకో రుచి. అంటే పూర్తి వరకు ఎక్కకముందే మధ్యలో ఏదైనా డిస్టర్బ్ అయితే కథం మళ్ళీ ఏదో స్థానంలోకి వెళ్ళిపోతారు. లక్ష్యాన్ని సాధించాలి, ఒక భక్తిని, ఒక ధ్యానాన్ని, ఒక జ్ఞానాన్ని, ఒకటి ఇది పట్టుకున్నామంటే ఏదైనా విడవద్దు. దేనికోసమైనా మన లక్ష్య సాధన ఒకటే ఉండాలని ఎగ్జాంపుల్ చీమలకు చెప్పిన. మానవులు కూడా గంతే, బుర్రని మార్చాలి. ఫస్ట్ ధ్యానము, తర్వాత